నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రముఖ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. స్కిజోఫ్రీనియా, దీంతో బాధపడుతున్న వారికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఏ మార్గాల ద్వారా డాక్టర్ గారు ఆ సొల్యూషన్ చూపించబోతున్నారు అనేది తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, స్కిజోఫ్రీనియా అనేది ఆ వ్యాధితో బాధపడే వాళ్ళు ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నాము, బట్ క్యూర్ కాలేదు అనేవి వింటూ ఉంటాం. అయితే దీనికి సొల్యూషన్ ఉందా? వితౌట్ మెడిసిన్స్ దీనికి పరిష్కార మార్గం కనుక ఉంటే మీరు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి? ఇది పూర్తిగా నివారణ అవుతుందా? సో డెఫినెట్గా అండి, స్కిజోఫ్రీనియా మెడిసిన్స్తో తగ్గదండి. ఓకే, అది ఉపశమనం ఇస్తుంది, కానీ మెడిసిన్స్ అనేవి ప్రాబ్లం సాల్వ్ చేయలేవండి. ఎందుకంటే అతను ఆ ప్రాబ్లంలో పడింది థింకింగ్ డిస్టర్బ్ అవటం వల్ల అండి. ఆలోచన విధానం డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని మారిస్తే మళ్ళీ తిరిగి మామూలు అవ్వగలడు. అందుకని మనం ఎన్ని సంవత్సరాలు మందులు వేసినా ఏం ఉపయోగం ఉండదండి. ఓకే, నేను చాలామంది ఈ స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వాళ్ళు మందులు వాడకుండా వచ్చిన వాళ్ళని, మందులు వాడి వచ్చిన వాళ్ళని కూడా మంచిగా చేశారండి. ఓకే, ఓకే. ఇక్కడ నేను బేసికల్గా ఇంజనీరింగ్ నుంచి సైకాలజీలోకి వచ్చాను అనమాట. అందులో నేను సాఫ్ట్వేర్లో పనిచేశాను కాబట్టి అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మన కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, మన కంప్యూటర్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తామో మన బ్రెయిన్ కూడా ఆ విధంగా ప్రోగ్రామ్ చేయొచ్చని కొంత రీసెర్చ్ చేసి కొంత కాన్సెప్ట్స్ డెవలప్ చేసి ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా కొత్త ప్రొసీజర్ డెవలప్ చేశానండి. ఓకే, నేను ఏ పుస్తకాల్లోంచి కానీ ఎవరి మెథడ్స్ కానీ ఫాలో అవునండి. మీ రీసెర్చ్లో నా రీసెర్చ్ ప్రకారం నేనే మెథడ్ క్రియేట్ చేసుకొని ఈ మెథడ్ని వాళ్ళకి నేర్పి వాళ్ళ చేతే వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్ చేపిస్తాను. ఓకే, నా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే, ఓకే. ఇది ఎలా జరుగుద్దంటే ఈ ప్రొసీజర్లో మెయిన్గా 2 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ కన్సల్టేషన్ అంటాం అనమాట. ఈ కన్సల్టేషన్లో ఫస్ట్ ఏం చేస్తామంటే, సపోజ్ ఒక సన్నగా ప్రాబ్లం అనుకోండి, ఫస్ట్ పేరెంట్స్ తోటి మాట్లాడతాం. అసలు ఈ కుర్రాడు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, వీళ్ళు ఎలా పెంచారు, గారాభంగా పెంచారా, ఇతనికి పనులు చేయటం వచ్చా, కష్టపడటం వచ్చా రాదా, ఈయన నేచర్ ఏంటి, సాఫ్ట్గా సెన్సిటివ్గా ఉంటాడా, అగ్రెసివ్గా ఉంటాడా, ఇవన్నీ కూడా పేరెంట్స్ దగ్గర తెలుసుకుంటామండి. స్కూల్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, కాలేజీలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఓకే, ఇతని అకాడమిక్ రికార్డ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటామండి పేరెంట్స్ దగ్గర. ఇవన్నీ కూడా మేము ఇన్పుట్స్ నోట్ చేసుకుంటాం. ఇప్పుడు పేరెంట్స్ చెప్పిన ఏ విషయం కూడా ఆ పిల్లాడికి చెప్పమండి. ఓకే, అప్పుడు తర్వాత ఆ సన్తో మాట్లాడతామన్నమాట. అతనికి ఏం చెప్తామో, నీ ఉన్న డిఫికల్టీస్, నీ ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్గా చెప్పు. మీ పేరెంట్స్కి ఒక విషయం కూడా చెప్పం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక విషయం కూడా చెప్పం. ఎందుకంటే నువ్వు చెప్తే కానీ సొల్యూషన్ ఇవ్వడానికి వీలుండదు. ఎందుకంటే మరి ఈ ప్రాబ్లమ్స్లో ఎలా పడిందో మనకు తెలియాలి కదండి. తెలియాలి. ఇక్కడ మనం ఏంటంటే సొల్యూషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మరి ప్రాబ్లం ఎలా వచ్చిందో తెలిస్తేనేగా, దానికి రూట్ కాజ్ తెలియాలి కదా. అందుకని నేను అప్పుడు ఈ స్కిజోఫ్రెనియా వ్యక్తితోటి సపరేట్గా మాట్లాడతానండి. అది 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పట్టచ్చు. ఓకే, బాగా డెప్త్గా వెళ్తామన్నమాట. తను ఎక్కడెక్కడ చదివాడు, స్కూల్లో ఎవరన్నా స్టూడెంట్స్ బుల్లింగ్ చేశారా, ఎవరైనా కామెంట్ చేశారా, అప్పుడు తను బాధపడ్డా, ఓకే, హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఏమైనా జరిగినాయా, ఓకే, ఆ లెక్చరర్స్ వల్ల కానీ, అడ్మినిస్ట్రేషన్ వల్ల కానీ, లేకపోతే కో స్టూడెంట్స్ వల్ల కానీ ఏమైనా జరిగినాయా, నువ్వు హర్ట్ అయ్యావా, బాధపడ్డావా, ఏం జరిగింది, అవన్నీ తెలుసుకుంటామండి. కొంతమందికి ఏమంటే జాబ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మరి జాబ్లో ఎలా జరిగింది, ఏం జరిగింది, తన ప్రొఫెషన్లో ఎలా ఉంది, ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్లో, మెడిసిన్ చేస్తే మెడిసిన్లో. ఒకసారి ఏమవుతుంటే ర్యాగింగ్లో చేసే కామెంట్స్ వల్ల కూడా కొంతమంది పాపం వాటిని తట్టుకోలేక మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకుని ఈ ప్రాబ్లంలో పడుతుంటారు. అందుకని నేను 360 డిగ్రీస్ అన్ని యాంగిల్స్లో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటానండి. ఇది టోటల్గా కొన్ని సందర్భాల్లో 2 to 3 అవర్స్ కూడా పట్టుద్ది. అదే మరి సైకాట్రిస్ట్ డాక్టర్ అయితే వాళ్ళు 5 minutes కూడా పెట్టండి, సిమ్టమ్స్ అడుగుతారు, మందులు రాసేస్తారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయటమే కానీ సొల్యూషన్ కాదు. నేను అట్లా కదా, ఇంజనీరింగ్ అంటే ఏంటంటే సొల్యూషన్ రావాలి ఏ ప్రాబ్లంకి. సో అప్పుడు ఈ డీటెయిల్స్ అని తీసుకుని ఒక 1 day బాగా స్టడీ చేస్తానండి, బాగా రీసెర్చ్ చేస్తాను దాని మీద, బాగా క్రియేటివ్గా థింక్ చేస్తానండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ థింకింగ్ పెట్టి ఈ క్రియేటివ్ థింకింగ్ అనే సబ్జెక్ట్ మీద చాలా కంపెనీస్లో ట్రైనింగ్ ఇచ్చామండి.
అంటే మనము ప్రతి సమస్యకు కూడా క్రియేటివ్ సొల్యూషన్స్ చేయొచ్చండి మనం. కానీ దానికి కొంత టైం పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలన్నమాట. మనందరం కూడా కొత్త కొత్తవి కనుక్కోవచ్చండి, కొత్త కొత్త మెథడ్స్ డెవలప్ చేయొచ్చు అనమాట. సో నాకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి, ప్లస్ నాకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, నేను ఎంటెక్ కంప్యూటర్స్లో చేశాను కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా కూడా నాకు ఇక్కడ ఉపయోగపడుద్ది అనమాట. చేసి ఇతన్ని ఏ విధంగా మనం అప్రోచ్ అయితే ఇతను థింకింగ్ మార్చగలము అని చెప్పేసి అది డిజైన్ చేసుకుంటానండి. డిజైన్ చేసిన తర్వాత అప్పుడు పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇదిగో మీ కుర్రాడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇతనికి ఇన్ని స్టేజెస్లో కౌన్సిలింగ్ కావాలి. మాది ఒక్కొక్క స్టేజ్ 2 months ఉంటుందన్నమాట. ఆ 2 monthsలో నార్మల్ ట్రాక్ అని ఫాస్ట్ ట్రాక్ అని ఉంటాయి అన్నమాట. నార్మల్ ట్రాక్లో అయితే వీక్లీ ఒకసారి ఇస్తాము, ఫాస్ట్ ట్రాక్ అయితే వీక్లీ 2 times ఉంటుందన్నమాట. కౌన్సిలింగ్ అనమాట. అది ఇంటరాక్టివ్ వీడియో ద్వారా ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడున్న, ప్రపంచం మొదలు ఎక్కడున్నా కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. మీ దగ్గరికి రాకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నా మా దగ్గర రావాల్సిన అవసరం లేదండి. అంతా ఆన్లైన్ ఇంటరాక్టివ్ వీడియో సెషన్ ద్వారా చేస్తామండి. కాకపోతే ఏం చేస్తామంటే, అసలు ఈ కుర్రాడికి సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ పేరెంట్స్ సెషన్స్ తీసుకుంటామండి. వాళ్ళకి 2 sessions ఉంటాయన్నమాట. పేరెంట్స్కి కూడా అంటే ఇప్పటి నుంచి ఈ కుర్రాడితోటి మీరు ఏమేమి మాట్లాడకూడదు, ఏమేమి చేయకూడదు అని ఒక సెషన్ ఉంటుంది. తర్వాత ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అనేది ఇది ఒక సెషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము నోట్స్ రాపిస్తామండి. మా నోటి మాటల కౌన్సిలింగ్ కాదండి. చాలామంది కౌన్సిలింగ్ కలిగి టాక్ థెరపీ అని నోటి మాటలు చెప్తారు. నోటి మాటలతో ఏమవుద్ది, మందులకే తగ్గకపోతే మాటలకు తగ్గుద్దా అని రకరకాల క్వశ్చన్స్ చేస్తుంటారండి. మాది నోటి మాటల థెరపీ కాదండి, మేము సైంటిఫిక్ ప్రాసెస్ నేర్పుతాం అనమాట. అందుకని ఈ పేరెంట్స్ నేర్పిన విషయాలు కూడా అన్ని నోట్స్ రాపిస్తామండి పేరెంట్స్ చేత. పేరెంట్స్ కూడా వాటిని చదువుకొని వాటిని ఫాలో అవ్వాలండి. ఎందుకంటే స్కిజోఫ్రీనియాని తగ్గించడం అనేది చాలా కాంప్లికేటెడ్ జాబ్ అండి. ఇది ఒక టీం వర్క్ అంటాను. ఇటు పేరెంట్స్ కృషి చేయాలి, మేము చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో అవ్వాలి. తర్వాత మెల్లమెల్లగా ఈ కుర్రాడి యొక్క థింకింగ్ మార్చడానికి ప్రయత్నం చేస్తామండి. అసలు ఈ బ్రెయిన్ ఎలా థింక్ చేస్తుంది, దీని పవర్ ఏంటి, ఇది పనిచేసే విధానంలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఈ బ్రెయిన్ మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి, తర్వాత వాళ్ళని రియాలిటీ అంటే ఏంది, రియాలిటీలు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ నేర్పుకుంటూ చివరిలో వాళ్ళకు ఉన్నటువంటి హాలుసినేషన్స్కి, డెల్యూషన్స్కి అన్నిటికీ ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ రాపిస్తామండి. ఇప్పుడు తన ప్రతి సమస్యకి సొల్యూషన్ తన దగ్గర ఉందండి. ఇప్పుడు దాంట్లో వచ్చి బయటపడతాడు అనమాట. వాళ్ళంతా వాళ్ళే తెలుసుకునే దాకా తీసుకొస్తామండి. ఇప్పుడు జనరల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కుర్రాడు ఎంటెక్ చేశాడండి ఇండియాలో. తర్వాత యూరోప్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎంఎస్ చేశాడు. అక్కడ యూరోప్లో ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల అతను ఈ స్కిజోఫ్రెనియా ప్రాబ్లంలో పడ్డాడు. అక్కడ మెడిసిన్స్ వాడాడు తగ్గలేదు. ఇండియా వచ్చాడు, మళ్ళీ ఇక్కడ మెడిసిన్స్ వాడాడు, తగ్గలేదు. చివరికి వాళ్ళ మదర్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట. నా వీడియోలు చూసి తను ఇంప్రెస్ అయ్యి నా దగ్గరికి వస్తే బాగుంటుందని చెప్పేసి నా దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ చేశాము. నేను చెప్పాను, మీకు 6 months పట్టుద్దండి, 6 monthsలో మీ అబ్బాయి బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి మంచిగా చేయొచ్చు అని చెప్పాను అనమాట. సరే 6 months కౌన్సిలింగ్ ఇచ్చామండి. చక్కగా దానిలోంచి బయటకు వచ్చాడు. ఇవాళ మంచి ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్లో రీసెర్చ్ ఫెలోగా జాబ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తను చక్కగా మంచిగాడు కాబట్టి జాబు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చండి. కొంతమంది అంటారు మళ్ళీ రాదని గ్యారంటీ ఏమంటారండి. డౌట్ వస్తుంది, మళ్ళీ రావచ్చు కదా, ఎందుకంటే మందులు మానేస్తే మళ్ళీ సిమ్టమ్స్ వస్తున్నాయి కదా, మరి ఇదని అన్నట్టు మాట్లాడతారండి. అందుకనే మేము మళ్ళీ రాకుండా ఉండటానికే ఈ నోట్స్ ఇస్తామండి. అందుకని మేమేం చెప్తామంటే, కౌన్సిలింగ్ జరుగుతున్నంతకాలం నోట్స్ చదువుకోవాలి. అప్పుడేమవుతుందంటే ఈ థింకింగ్ వెళ్ళి బ్రెయిన్లో కూర్చుంటుందండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి కాన్షియస్గా చదువుతూ ఉంటాడో ఇది వెళ్ళి బ్రెయిన్లో కూర్చుంటుందండి. కూర్చొని కొంతకాలానికి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ కొత్త ఆలోచనలు తీసుకొని కొత్త బిహేవియర్ తీసుకొచ్చుద్దండి. ఈ ప్రాసెస్కి నేనేం పేరు పెట్టానంటే సిబిపి, కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. అంటే ఇప్పుడు ఆ మనిషిని రియాలిటీలో తీసుకొచ్చి తన బ్రెయిన్ తన చేతే ప్రోగ్రామింగ్ చేపిస్తున్నామండి. ఇది పర్మనెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కనుక యాక్టివ్గా ఉన్నంత కాలం మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అందుకని నేనేం చెప్తానంటే, మీరు కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు చక్కగా నోట్స్ చదువుకోండి, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంతకాలం చదువుకుంటూ ఉండండి. ఎందుకంటే బ్రెయిన్కి ఇది ఆటోమేటిక్ కావాలి, ఈ కొత్త థింకింగ్.
ఆ పాత థింకింగ్ అంతా ఇన్యాక్టివ్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా కనుక చేస్తే ఎవ్వరు కూడా స్కిజోఫ్రీనియాతో బాధపడాల్సిన అవసరమే లేదండి. ఓకే. ఈ మధ్య నేను ఒక యూఎస్లో కూడా కుర్రాడికి, ఇంజనీరింగ్ కుర్రాడు ఈ స్కిజోఫ్రీనియాతో బాధపడుతూ అక్కడ మందులు వాడిన తగ్గకపోతే నేను ఆన్లైన్లో 4 months కౌన్సిలింగ్ ఇచ్చానండి. చక్కగా ఎగ్జామ్స్ రాశాడు, ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు, వాళ్ళు చక్కగా చదువుకుంటున్నాడు. చాలామంది, నేను కొంతమంది లేడీస్ కూడా స్కిజోఫ్రీనియా సఫర్ అవుతుంటే ఫస్ట్లో అయితే అసలు ఎటువంటి మెడిసిన్స్ లేకుండా వాళ్ళు మంచిగా చేసామండి. సో కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. చాలామంది భయపడుతున్నారు, ఏది మందులకి 8 సంవత్సరాలు వాడితే తగ్గకపోతే ఈ కౌన్సిలింగ్ ఈ దీనికి అట్లా తగ్గుద్దని ఒక రాంగ్ థింకింగ్ జనాల్లో ఉందండి. అవసరం లేదండి. నేనేం చెప్తున్నానంటే మీకున్నటువంటి ఆ కాంప్లికేషన్ బట్టి టైం ఎక్కువ పట్టచ్చు. ఓకే, 6 months to 1 year టైం కనుక పెట్టుకుంటే ఎటువంటి స్కిజోఫ్రీనియా ప్రాబ్లమ్స్ అయినా బయటకు తీసుకురావచ్చండి. కానీ మేము ఇక్కడ ఒకే ఒక కండిషన్ చెప్తామండి, కౌన్సిలింగ్ టేకప్ చేయాలండి. ఆ స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తి నేను ఈ సమస్యలోంచి బయటపడాలి అన్న ఆలోచన తన దగ్గర ఉంటేనే మేము కౌన్సిలింగ్ ఇస్తామండి. లేకపోతే ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి పేరెంట్స్ బలవంతంగా తీసుకొస్తారు, తీసుకొచ్చి మా వాడికి కౌన్సిలింగ్ ఇవ్వండి, మంచిగా చేయండి అంటారు. నేను చెప్తా అట్లా కుదరదండి. ఆ వ్యక్తి తనకు తెలియాలి, నేను ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాను, నేను దీనిలోంచి బయటకు రావాలి అన్న ఆలోచన తనలో ఉంటే అప్పుడు మనం చెప్పేది వింటాడండి. అంటే కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. చెయ్యరు, వాళ్ళు అంటారండి నాకేం ప్రాబ్లం లేదు కావాలని మీరు తీసుకొని అంటారు. అటువంటి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వమంటే ఇది పనిచేయదు. అది అంటే ఈ కౌన్సిలింగ్ యాక్టివిటీ బై ఫోర్స్ ఇవ్వకూడదండి. అందుకని మేము ముందుగానే పేరెంట్స్ చెప్తాం, ఈవెన్ మీరు కన్సల్టెన్సీ ఫీజు కూడా వేస్ట్ చేసుకోవద్దు, ముందు మీ అబ్బాయిని కన్విన్స్ చేసుకోండి. అతను ఓకే నేను కౌన్సిలింగ్ తీసుకొని బయటపడతాను అని అనుకుంటే అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం, చాలామంది అటెండ్ అవ్వాలి నేను. అందుకని జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు మంచిగా చేస్తుంటారు. ఓకే, సూపర్ సార్, చాలా చక్కటి సొల్యూషన్ చెప్పారు. అంటే స్కిజోఫ్రీనియా అనేది ఏదో దీర్ఘకాలం వ్యాధిగాను లేకపోతే మెడిసిన్స్ వేసుకుంటే తగ్గదు అనేటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అనేది ఒక బెస్ట్ మెడిసిన్లా పనిచేస్తుంది అని చక్కటి సలహాని అందించారు. ఇంత చక్కటి సలహాలు అందించి ఎంతోమందికి ధైర్యాన్ని కూడా నింపారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, మై ప్లెజర్. చూసారు కదండి, స్కిజోఫ్రీనియాతో బాధపడితే ఫస్ట్ ఆ వ్యాధి లక్షణాలను కనుక ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ కనుక వెళ్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఆలస్యం చేయడం వల్ల ఇంకా ఈ సమస్య తీవ్రత పెరుగుతుంది కాబట్టి వెంటనే నిపుణుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకోవడం, వారు చెప్పినట్టుగా ఇటు కుటుంబంతో పాటు అటు పేషెంట్ అందరూ కనుక సహకరించినట్లయితే అతి తక్కువ సమయంలోనే ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. దానికి తగ్గట్టుగా ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఆన్లైన్ ద్వారా కూడా ఈ కౌన్సిలింగ్ అనేది డాక్టర్ గారు ఇస్తారు కాబట్టి ఆయన కౌన్సిల్ చేస్తారు. సో సైకాలజిస్ట్ని కనుక కలిసినట్లయితే ఈ సమస్యను కూడా మీరు చాలా ఈజీగా అధిగమించవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ 99 TV. నమస్తే.